హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరొక 2 రోజుల్లో పెన్షన్ పంపిణీ అనేటువంటిది అయితే జరగబోతుంది. జూలై 1వ తారీఖున ఉదయాన్నే 6 గంటల నుంచి అయితే మీకు పంపిణీ అనేటువంటిది చేస్తారు. అయితే మీరందరూ కూడా అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మీరు రేపటి రోజున ఒక పని అయితే చేసుకోవాలి. సో మీ యొక్క సచివాలయం దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ అధికారి దగ్గరికి వెళ్ళి ఈ ఒక్క పని అయితే ఖచ్చితంగా అయితే చేయాలన్నమాట. సో అదేమిటో, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏమిటో నేను మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇకపోతే మనకు చాలామంది కూడా కామెంట్లు అయితే అడుగుతూ ఉన్నారు, ఈ యొక్క వికలాంగ పెన్షన్కి సంబంధించి 3,000 రూపాయలు యాడ్ చేసి ఇస్తారా ఇవ్వరా అని చాలామంది కూడా కామెంట్లు అయితే అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా అసలు ఇస్తారా ఇవ్వరా అనేటువంటి దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి తెలియజేస్తూ ఉంటాను పెన్షన్లకు సంబంధించి. సో ఎవరైతే పెన్షన్దారులు వీడియోని చూస్తున్న వారు ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసి, అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకు ఏపీ రాష్ట్రంలో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి 1వ తారీఖున ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ అప్డేట్ ఏమిటి అంటే, మనకు ఎవరైతే అర్హులు ఉన్నారో సో ఆ అర్హులందరూ కూడా సచివాలయాల దగ్గరికి వెళ్ళి, అంటే మీ గ్రామం పరిధిలో ఉన్నటువంటి సచివాలయాల దగ్గరికి వెళ్ళి రెవెన్యూ అధికారి ఎవరైతే ఉంటారో ఆ రెవెన్యూ అధికారిని సంప్రదించి, సో మీ యొక్క మ్యాపింగ్ చేసిన తర్వాత మీకు స్లిప్ అనేటువంటిది అయితే ఒకటి ఇస్తారనమాట. సో మీరు మ్యాపింగ్ చేసుకున్నాక ఆ రిసిప్ట్ అనేటువంటిది ఇస్తారు. సో ఆ రిసిప్ట్ ఉంటేనే మీకు 1వ తారీఖున ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటివి అయితే ఇస్తారు. ఓకేనా? ఆ రిసిప్ట్ లేకపోతే మీకు పెన్షన్ అనేటువంటిది 1వ తారీఖున అయితే ఇవ్వరు. సో ఇది కంపల్సరీగా అయితే తీసుకోవాలి మీరు. ఓకేనా? సో ఇది మనకు తాజాగా అయితే వచ్చిన అప్డేట్ అనమాట. సో మీకు యూజర్ మ్యాపింగ్ అనేటువంటిది చేసి ఉంటారు, క్లస్టర్ మ్యాపింగ్. దాని తర్వాత అయితే మీకు ఆ రిసిప్ట్ అనేటువంటిది అయితే అధికారులు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ అధికారులు దాన్ని బేస్ చేసుకొని మీకు పంపిణీ ఎవరెవరికి ఎంత ఎంత ఇవ్వాలో అనేటువంటిది అయితే ఇస్తారనమాట. గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి సంబంధించి మనకు ముఖ్య గమనిక అంటే, మనకు ఆదివారం కాకుండా సోమవారం రోజు మనకు దీనికి సంబంధించి డబ్బులు అనేటువంటిది గ్రామ వార్డు సచివాలయం పంపిణీ చేయాలి కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. సో మనకు జూలై 1వ తారీఖున ఇవ్వబోయే పెన్షన్ల పంపిణీ అనేటువంటిది కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి పూర్తి చేయాలంటూ చెప్పడం అయితే జరిగింది. అవసరమైతే 2వ రోజు కూడా కొనసాగించాలంటూ ఆధార్ బయోమెట్రిక్, ఫేషియల్ ఐరిస్, ఆర్సీఐ అథెంటికేషన్ ఆధారంగానే పెన్షన్ సొమ్మును పంపిణీ చేయాలని, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్ అయితే సర్టిఫికేట్ను కూడా జారీ చేయాలని మనకు కుమార్ ప్రసాద్ గారు అయితే తెలియజేశారు. ఓకేనా? సో ఈ విధంగా మీకు ప్రతి నెల ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఇచ్చారో, వాలంటీర్లు మీ ఇంటి దగ్గరకు వచ్చి ఈ యొక్క ఆధార్ అథెంటికేషన్, ఫింగర్ ప్రింట్ అథెంటికేషను, అదేవిధంగా ఫింగర్ ప్రింట్ పనిచేయనటువంటి వాళ్ళకు ఐరిస్ అంటే ఫేస్ స్కాన్ తీసుకొని, సో ఇటువంటి వాటిని తీసుకొనే కదా మీకు పంపిణీ చేశారు. అదే విధంగా కూడా ఇప్పుడు మనకు ఈ యొక్క వాలంటీర్ సిబ్బంది వచ్చి కూడా 1వ తారీఖున మీకు ఇదే విధంగా పంపిణీ అనేటువంటిది చేస్తారు. ఓకేనా? సో ఆ యొక్క స్లిప్ అనేటువంటిది ఖచ్చితంగా అయితే ఉండాలి. క్లస్టర్ మ్యాపింగ్ పూర్తి చేసిన తర్వాత మీకు స్లిప్ అనేటువంటిది అయితే ఇస్తారు. ఆ స్లిప్ని బేస్ చేసుకొని మీకు అమౌంట్ అనేటువంటిది అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇది కంపల్సరీగా అయితే మీకు ఈ యొక్క ఫింగర్ ప్రింట్ తీసుకొని ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది అయితే ఇస్తారు 1వ తారీఖున. సో ఎవరికైనా ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేటువంటిది చేసుకోకుండా, అప్డేట్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వెంటనే అయితే చేసుకోండి. సో మీరు చేసుకోకపోతే ఆ అమౌంట్ అనేటువంటిది అయితే పడదు. మీకు ఫింగర్ ప్రింట్ పడకపోయినా కూడా అమౌంట్ అనేటువంటిది పడదు కదా, రాదు కదా. సో ఖచ్చితంగా అయితే ఫింగర్ ప్రింట్ అనేటువంటిది అప్డేట్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఇకపోతే మనకు ఆదివారం రోజు మనకు 30వ తారీఖు కాబట్టి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అనేటువంటిది పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేటువంటిది మనకు రేపటి రోజున కలెక్ట్ చేసి అయితే తీసి పెట్టుకుంటారు. సో మనకు 1వ తారీఖున ఉదయాన్నే 6 గంటల నుంచి అయితే మనకు డబ్బులు అనేటువంటిది పంపిణీ చేయాలి కాబట్టి, సో రేపటి రోజున మనకు అమౌంట్ అనేటువంటిది తీసి పెట్టుకుంటారు. ఓకేనా? సో వెటికల్కి మనకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెన్షన్స్ అనేటువంటిది పంపిణీ చేయమని మనకు ఆర్డర్స్ అనేటువంటివి అయితే వేశారు. ఓకేనా? సో ఈ నేపథ్యంలో మనకు పెన్షన్స్ అనేటువంటివి ఖచ్చితంగా అయితే ఆ రోజే వీలైనంత త్వరగా అయితే పంపిణీ చేస్తారు. ఇకపోతే మనకు చాలా మంది అడుగుతూ ఉన్నారు కమెంట్స్లలో, వికలాంగులకు సంబంధించి పెన్షన్ అనేటువంటిది ఎంత ఇస్తారు, అసలు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలని యాడ్ చేసి ఇస్తామని చెప్పారు కదా, అది ఇస్తారా ఇవ్వరని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు. సో మనకు నార్మల్గా వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ అయితే పెంచారు. సో దానికి సంబంధించి ప్రతి నెల మనకు ఏప్రిల్ నెల నుంచి 1,000 రూపాయలు చొప్పున 3,000 రూపాయలు యాడ్ చేసి ఇస్తామన్నారు కదా ఈ యొక్క వృద్ధులకు సంబంధించి. అదే విధంగా మనకు ఈ యొక్క వికలాంగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి 6,000 రూపాయలకి అయితే పెంచడం జరిగింది పెన్షన్ అనేటువంటిది. సో 6,000 పెంచిన పెన్షన్తో పాటు మనకు ఈ 3,000 రూపాయలు కూడా యాడ్ చేసి మీకు అందరికీ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇది మాత్రం క్లియర్ అండి మీకు. సో మీకు అర్థమైనట్టు అనుకుంటున్నాను.
సో మీకు మొత్తంగా అప్పుడు ఎంత వస్తుంది? 9,000 రూపాయలు అయితే పెన్షన్ అనేటువంటిది అయితే మీకు అందరికీ కూడా రేపు జూలై 1వ తారీఖున ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇకపోతే పూర్తి అంగవైకల్యం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000కి పెంచారు కదా. సో వాళ్ళందరికీ కూడా 15,000 ప్లస్ ఇదొక 3,000 మొత్తంగా మనకు 18,000 రూపాయలు అయితే వాళ్ళకందరికీ కూడా పూర్తి అంగవైకల్యం కలిగినటువంటి వారందరికీ 18,000 రూపాయలు పెన్షన్ అనేటువంటిది అయితే ఇస్తారనమాట. ఓకేనా? సో ఇదండి మనకు వీళ్ళకి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి హ్యాండిక్యాపర్స్కి ఈ విధంగా అయితే ఇస్తారు. ఇకపోతే వితంతువులకు మనకు ఒంటరి మహిళలకు అదేవిధంగా ట్రాన్స్జెండర్స్కు ఉద్యోగులకు చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 7,000 రూపాయల పెన్షన్స్ అయితే వస్తాయి. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను క్లారిటీగా ఎవరెవరికి ఎంతెంత అయితే వస్తున్నాయని. సో ఇప్పుడు ఏంటంటే కమెంట్లో అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇది మీకు అందరికీ కూడా తెలియజేయాలని మరొకసారి అయితే చెప్పాను అనమాట. ఓకేనా? వీటిలో ఏమైనా డౌట్స్ అయినా కూడా వెంటనే అయితే అడగండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.